గుంటూరుకు చెందిన 40 ఏళ్ల సవిత అనే మహిళ సంపన్నతను ప్రదర్శిస్తూ నగలు, ఖరీదైన కార్లు, లగ్జరీ జీవనశైలితో మహిళలను ఆకర్షించి పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. కిట్టి పార్టీల ద్వారా సంపన్న మహిళలతో స్నేహం చేసి అధిక లాభాల ఆశ చూపి 20 మందికి పైగా మహిళల నుంచి లక్షలాది రూపాయలు కాజేసింది. అంతేకాదు ఆ డబ్బులతో లగ్జరీగా బ్రతుకుతోంది. ఇప్పటికే ఒకసారి అరెస్ట్ అయి జైలుకు వెళ్లి బెయిలుపై బయటకొచ్చినా ఆమె బుద్ధి మారలేదు. ఏరియా మార్చి మళ్లీ అవే మోసాలకు తెరలేపింది. అలానే కంటిన్యూగా మోసాలు చేస్తూ కోట్లకు పడగలెత్తింది. తాజాగా కుసుమ అనే ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఆ కిలాడీ లేడీ బండారం బయటపడింది. దుబాయ్లో తన భర్త బంగారం వ్యాపారం చేస్తున్నాడని, అక్కడ పెట్టుబడి పెడితే 2 ఏళ్లలో రెట్టింపు లాభం వస్తుందని నమ్మించింది. కుసుమ నుంచి 24 లక్షల రూపాయలు తీసుకుంది. ఆ తర్వాత తాను ఉదయ టీవీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెడితే అందుకు 2 లాభం వచ్చిందంటూ సవిత 2024లో కుసుమకు మరో ఆఫర్ చేసింది. ఆ తర్వాత బిడ్డ పెళ్లి, కారు లోన్ క్లియరెన్స్ పేరుతో మరో 61 లక్షల రూపాయలు వసూలు చేసింది. గత నెలలో సవిత ఇంటికి వెళ్లిన కుసుమ తనకు డబ్బులు అవసరం ఉందని, తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగింది. సీన్ కట్ చేస్తే సవిత నిజ స్వరూపం బయటపడింది. డబ్బులు తిరిగి అడిగిన కుసుమను సవిత బెదిరించి ఇంటి నుంచి గెంటేసింది. డబ్బుల్లేవు గిబ్బుల్లేవు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంది. మోసపోయానని గ్రహించిన కుసుమ ఈ నెల 8న బసవేశ్వర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సవితతో పాటు ఈ మోసంలో ఆమెకు సహకరించిన మరో 6 పేర్లను కూడా కుసుమ తన ఫిర్యాదులో చేర్చింది. కుసుమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సవితను మరో 6 అరెస్ట్ చేశారు. గతంలోనూ మోసాలకు పాల్పడిన సవిత అప్పులపై స్టే తీసుకుని కొత్త అప్పులకు కూడా స్టే కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.